మ్యాథ్స్ యొక్క పాత్ర ఎంతవరకు కీలకం? అంటే జేఈ మెయిన్ కానీ బిట్స్ కానీ అడ్వాన్స్లో మ్యాథ్స్ యొక్క ప్రభావం ఎంత? మ్యాథ్స్లో మారే ట్రెండ్స్ ఏంటి? సో ఎందుకు మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్? ఫిజిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది జేఈలో. ఆ ఫిజిక్స్ చేయాలంటే ఖచ్చితంగా స్టూడెంట్కి మ్యాథ్స్ వచ్చి ఉండాలి. యాక్చువల్గా ఫిజిక్స్ టీచర్సు ఇంటర్మీడియట్ మొదలుపెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మ్యాథ్స్ తోటే మొదలుపెట్టాలి. ఇట్ విల్ హెల్ప్ టు స్కోర్ గుడ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. అది మిగతా 2 సబ్జెక్టులో కూడా మంచిగా స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాథ్స్ అనేది చాలా కీలకమైన సబ్జెక్టు. 1000 మార్కులు 300 మార్కులు మ్యాథ్స్కే ఉన్నది. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 300 మార్కులకు ఉన్నది. సో 600లో 50% మ్యాథ్స్ ఉంది. అంటే మ్యాథ్స్కి ఈ రకంగా కూడా మ్యాథ్స్ చాలా ప్రాధాన్యమైన సబ్జెక్టు. అదే జేఈలో అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సమాన వెయిటేజీ కలిగి ఉన్నాయి. కాకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయాలంటే ఖచ్చితంగా ఒక స్టూడెంట్కి మ్యాథ్స్ వచ్చి ఉండాలి.